చేసిన ప్రతి మేలు ఉపకారముల కొరకు ఏమిచ్చి మీరు రుణం తీర్చలేదు. ప్రభా, ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలోనే సాగిలపడి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి కార్యక్రమంలో మీ పాస్ మీరు ఆశించుకుంటే వందనాలు. ప్రభా, నేను ఉన్నవాడను నన్న ప్రభా, నిజంగా మీరు ఉన్నవాడను, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా తండ్రి, మరి మార్పు లేని వాడు మీరు వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్న దేవుడు, తోడుగా ఉన్న దేవుడు. ప్రభా, భయపడకు అని చెప్తున్న దేవుడు, అభయం ఇచ్చిన దేవుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, నా పిల్లల దేవుడు, నాకు దేవుడు. ప్రభా, ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి, మన సదాకాలం ఉండే దేవుడు. ప్రభా, ఒకనాడు పెట్టే పరలోకం ఇస్తానటువంటి గొప్ప నిరీక్షణ నిర్వహించిన దేవుడు, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంది. నా గది స్తుతి ఆరాధన చేసి ఏర్పరుచుకున్నాములో సాగపడి సమర్పిస్తున్నా నా తండ్రి. మనం లేచి కూడా పాట పాడుకుంటాం. పాట సంఖ్య 114 పాడుకుంటాం. నేనే ఉన్నవాడని అద్వితీయ ప్రభు ఆరాధన పాట సంఖ్య కొత్తదాంట్లో 116, పాత దాంట్లో 114. నేనే ఉన్నవాడనైనా అద్వితీయ ప్రభు ఆరాధన. నేనే ఉన్నవాడనైనా అద్వితీయ ప్రభు ఆరాధించు. నేనే ఉన్నవాడనైనా అద్వితీయ ప్రభు ఆరాధించు. అల్పాయు ఓమేగా వర్తమాన భూత భవిష్యత్తులున్నవాడా. అల్పాయు ఓమేగా వర్తమాన భూత భవిష్యత్తులున్నవాడా. నా సర్వముని వహించువాడా, నా సర్వముని వహించువాడా, సర్వాధికారి నిన్నే స్తుతించి అర్పించు నీకే ఆరాధన. సర్వాధికారి నిన్నే స్తుతించి అర్పించు నీకే ఆరాధన. నేనే ఉన్నవాడనైనా అద్వితీయ ప్రభు ఆరాధించు. నేనే ఉన్నవాడనైనా అద్వితీయ ప్రభు ఆరాధించు. ఏడు సువర్ణాధిపతంబముల మధ్య సంచరించుచున్నవాడా. ఏడు సువర్ణాధిపతంబముల మధ్య సంచరించుచున్నవాడా. శుద్ధీకరించి నన్ను, శుద్ధీకరించి నన్ను దేవిగా వచ్చి సంగమునా చేతికి నిన్నే ఆరాధించు. దేవిగా వచ్చి సంగమునా చేతికి నిన్నే ఆరాధించు. నేనే ఉన్నవాడనైనా అద్వితీయ ప్రభు ఆరాధించు. నేనే ఉన్నవాడనైనా అద్వితీయ ప్రభు ఆరాధించు. తెల్లని ఉన్నిని కోరి ఉన్నా వెంట
వెంట్రుకలు కలిగి ఉన్నవాడా, తెల్లని ఉన్నిని కోరి ఉన్నా, వెంట్రుకలు కలిగి ఉన్నవాడా, ఆలోచనకర్త నీవే నాకు, ఆలోచనకర్త నీవే నాకు, జ్ఞానమైతివి అంతమానున్నా, అర్పించు నీకే నారాధన, జ్ఞానమైతివి అంతమానున్నా, అర్పించు నీకే నారాధన, నేనే ఉన్నా మారాధన, అద్వితీయ ప్రభు ఆరాధించు, నేనే ఉన్నా మారాధన, అద్వితీయ ప్రభు ఆరాధించు, సూర్యుని వంటి ముఖము కలిగి, అగ్ని జ్వాలలని కన్నులు కలిగి, సూర్యుని వంటి ముఖము కలిగి, అగ్ని జ్వాలలని కన్నులు కలిగి, సృష్టించితివి నా హృదయమును, సృష్టించితివి నా హృదయమును, గాయించితివి సర్వమును, ప్రేమగల ప్రభు ఆరాధించు, గాయించితివి సర్వమును, ప్రేమగల ప్రభు ఆరాధించు, నేనే ఉన్నా మారాధన, అద్వితీయ ప్రభు ఆరాధించు, నేనే ఉన్నా మారాధన, అద్వితీయ ప్రభు ఆరాధించు, అపరంజి మోహిన పాదములు, సర్వాణి విభూతి చేసివి, అపరంజి మోహిన పాదములు, సర్వాణి విభూతి చేసివి, పాపములో కమునానినా, పాపములో కమునానినా, దుష్ట సాతాను సిలువలో గెలిచి, విజయమిచ్చి నన్ను ఆరాధించు, దుష్ట సాతాను సిలువలో గెలిచి, విజయమిచ్చి నన్ను ఆరాధించు, నేనే ఉన్నా మారాధన, అద్వితీయ ప్రభు ఆరాధించు, నేనే ఉన్నా మారాధన, అద్వితీయ ప్రభు ఆరాధించు, నీ నోటి నుండి బయలువెళ్ళే రెండంచులు గలవాడి కర్తం, నీ నోటి నుండి బయలువెళ్ళే రెండంచులు గలవాడి కర్తం, అది పాతాళమును చంపే, అది పాతాళమును చంపే, నాశింపజేసే నా శత్రు బలమును, అర్పించు నీకే నారాధన, నాశింపజేసే నా శత్రు బలమును, అర్పించు నీకే నారాధన, నేనే ఉన్నా మారాధన, అద్వితీయ ప్రభు ఆరాధించు, నేనే ఉన్నా మారాధన, అద్వితీయ ప్రభు ఆరాధించు,
Book of Revelation, chapter 12. First 10 verses. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి 10 వచనాలు మార్చి జరుపుకుంటాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేవిధంగా సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములను అందరూ పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాగణసత్వము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలైన ఒక మగ శిశువు ఆమె కనగా, ఆమె శిశువు దేవుని ఎదుగును, ఆయన సింహాసనం ఎదుగును కొనిపోబడెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ గడసర్పముతో యుద్ధం చేయవాలని అనగా, కాగా సర్వలోకమును మోసపరచుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాగడ సర్పం పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును. దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడి దేవుని సాయంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ మాత్రండి కృపమైన మధ్యాహ్న కాల సమయంలో పాల్సని చూస్తున్నాం. ఇచ్చిన మార్గం స్వభావ క్షమాపణ మీరు అన్నారు. ప్రభావ వాక్యం మీద రావడం మీరు సాయం చేయండి. లాస్ట్ శివచేత మరుపరచండి. నాకు మాకు కావాల్సిన నేర్చుకుని వేడుకుంటూ ప్రభావ మళ్ళీ యోగ్యమైన దీంట్లో పాల్గొనుకుంటూ పుచ్చుకుంచుకొని వేడుకుంటూ ఏసీ అతిపరిశుద్ధమైన శక్తి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనము. పరలోకమందు గొప్ప సూచన కనబడెను. అదేవిధంగా సూర్యుని దయించుకున్న స్త్రీ, ఆ పాదముల కింద చంద్రుడును,
శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటంలో ఉండెను. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ ఎవరికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలీయులకు సాదృశ్యం, సంఘానికి స్త్రీ సాదృశ్యం. తర్వాత ఇక్కడ సూర్యుడు కనబడుతున్నాడు. సూర్యుడు ఉదయించే నక్షత్రానికి సాదృశ్యము. అది దేవుని మహిమకు సాదృశ్యంగా ఉంది. తర్వాత 12 నక్షత్రాలు కనబడుతున్నాయి. 12 నక్షత్రాలు ఇశ్రాయేలు 12 గోత్రాలకు సూచనగా ఉన్నది. అక్కడ ఒక కుమారుడు కనబడుతున్నాడు. ఆ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అక్కడ చంద్రుడు కనబడుతున్నాడు. చంద్రుడు దేవుని వాగ్దానములకు సాదృశ్యం. ఇంకా అక్కడ గడ్డ సర్పము కనబడుతున్నది. ఆ గడ్డ సర్పము సాతాను. కాబట్టి ఈ యొక్క భాగంలో సూర్యుడు దేవుని మహిమ, స్త్రీ ఏమో ఇశ్రాయేలుకు సాదృశ్యము, చంద్రుడు దేవుని వాగ్దానాలు, 12 నక్షత్రాలు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు, కుమారుడు యేసుక్రీస్తు వారు, గడ్డ సర్పము సాతాను. కాబట్టి ఇక్కడ మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో సూర్యుని దయించుకున్న ఒక స్త్రీ, ఆ పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములో. కాబట్టి మరి స్త్రీ ఇశ్రాయేలు సంఘానికి సాదృశ్యం. ఆమె ఎలా ఉందంట? గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించింది. తర్వాత 3వ వచనంలో పరలోకమందు ఇంకొక సూచక్రియ కనబడెను. ఇదిగో ఎర్రని మహాగణ సర్పం. ఏంటంటే ఈ సాతానికి ఇంకో పేరు ఎర్రని మహాగణ సర్పం. దానికి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 7 తలలు మరి ఈజిప్టీయులకు, అశ్షూరీయులకు, బబులోను వారికి, మాదియా పారసీక దేశస్థులకు, గ్రీసు దేశస్థులకు, రోమా సామ్రాజ్యానికి సాదృశ్యం. కాబట్టి 7 తలలు ఈజిప్టీయులు ఇశ్రాయేలు బాధపరిచినారు, అశ్షూరులు ఇశ్రాయేలు బాధపరిచినారు, బబులోను వారు ఇశ్రాయేలు బబులోనికి చెరలోకి తీసుకొని పోయినారు, మాదీయులు పారసీక దేశస్థులు ఇశ్రాయేలు బాధపరిచినారు, రోమా పౌరసత్వం కూడా ఇశ్రాయేలు ఎంతగానో బాధ పెట్టినారు. కాబట్టి మరి 7 తలలు ఈ యొక్క 7 రాజ్యాలను చూపెడుతున్నారు. మొదటి రాజ్యము ఐగుప్తీయులు, రెండవది అశ్షూరు, మూడవది బబులోను, నాలుగవది మాదియా, ఐదవది పారసీక, ఆరవది గ్రీసు దేశస్థులు, 7వది రోమా సామ్రాజ్యం. ఇవన్నీ కూడా మరి ఆ యొక్క క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ కి మరి సాదృశ్యమైనటువంటి ప్రభుత్వాలు, రాజ్యాలు. కాబట్టి మరి ఇశ్రాయేలును, దేవుని ప్రజలను గడ్డ సర్పము మరి ఏం చేయాలనుకుంటున్నది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కన్నైన స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ గడ్డ సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. కాబట్టి గడ్డ సర్పము యొక్క ప్రాముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే ఆ స్త్రీ ఎదుట నిలబడి ఉండని. ఆ స్త్రీ కనగానే
శిశువుని ఏం చేయాలా? మృంగివేయాలి. ఎవరా శిశువు? ఆయన యేసుక్రీస్తు వారు. కాబట్టి మరి ఈ యొక్క ఘట సర్పం విషయం చూసినట్లయితే దేవునికి అత్యంత ప్రియుడైనటువంటి వాడు ఈ యొక్క ఘట సర్పం. మానవులు రూపొందక పూర్వమే దేవదూతలు ఆకాశ మండలంలో ఉన్నాయి. కాబట్టి దేవునితో దేవదూతలు ఉన్నారు. వారు దేవుని స్తుతిస్తుండేవారు, దేవుని కొనియాడేవారు, దేవుని మయపరిచేవారు. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆయన పేరు తేజో నక్షత్రమా వేకువ చుక్క. కాబట్టి అత్యంత ప్రకాశమానమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క ఘట సర్పం. ఘట సర్పము కాకమునకు ఆయనకున్నటువంటి బిరుదు ఏంటిదంటే తేజో నక్షత్రమా వేకువ చుక్క. మహామహిమతో ఉన్నాడు, ప్రభుతో ఉన్నాడు, మంచి గాయకుడు. ఆయన పాటలు పాడుతుంటే అందరూ కూడా ఆసక్తితో వినేవారు. ఎన్నో తరాంతులు కలిగినటువంటి వారు, దేవునికి సన్నిహితంగా ఉన్నటువంటి వాడు. దేవుడంటే దేవునికి ఆయన అంటే ఎంతో ఇష్టం. దాన్ని బట్టి ప్రభు అన్నాడు, తేజో నక్షత్రమా వేకువ చుక్క, ఎట్లు ఆకాశం నుండి పడితివి. కాబట్టి మరి ఆ యొక్క ప్రభు దగ్గర మరి ఆయన ఉన్నాడు. ఆయన తేజో నక్షత్రము వేకువ చుక్క. అనేకమైనటువంటి తలాంతులతో ఉన్నాడు, ప్రభువుకు సన్నిహితంగా ఉన్నాడు, ప్రభుతో ఉన్నాడు. అయితే ఒక దురుద్దేశము హృదయంలో కలిగింది. ఏమా దురుద్దేశము? ప్రభు యొక్క సింహాసనమునకు సమానంగా ఈయన సింహాసనము వేసుకోవాలనుకున్నాడు. కాబట్టి మరి అందరూ ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా మంచి సంగీత విద్వాంసుడు, ప్రభువుకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, ప్రభు ఎంతో ఇష్టపడేటువంటి వ్యక్తి. అయితే ఏం జరిగిందంట? లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 18. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఆయన సాతాను మెరుపువలెను ఆకాశము నుండి పరుల చూచును. ఇదిగో పాములను తేనెలను దొరుకులను శత్రు బలమంతటి మీదను నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో ఈ మాట ఇంకా యెషయా గ్రంథము అంటే యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము, జాన్ గాస్పెల్ చాప్టర్ 12:31. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. కాబట్టి ఈ లోకాధికారి ఏమైపోతాడంట? వాడు బయటకు త్రోసివేయబడును. యెషయా గ్రంథము 14వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథము 12వ వచనం.
యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, ఎట్లు ఆకాశం నీ ఎట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టి నీవు నేల మట్టి వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చించును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని మనసులో అనుకుంటివి కదా. కాబట్టి అన్ని తలాంతులు కలిగినటువంటి మరి గడ సర్పం, ఆ గడ సర్పానికి ముందుగా ఉన్నటువంటి పేరు ఏంటంటే తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో కూడా కలిసి మరి స్తుతులు చెల్లించేవాడుగా ఉన్నాడు. అయితే అక్కడ దేవదూతల సమూహం ఉంది. ఏం చేస్తున్నాడు? ఆ దేవదూతల సమూహాన్ని తన వైపుకు మలించుకున్నాడు. మలించుకొని ఏం చేస్తున్నాడు? హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంట? ఏమొచ్చిందంట? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును. ఒకటి నక్షత్రాల పైన సింహాసనాన్ని హెచ్చించుకుంటాడట. సభాపర్వతం మీద కూర్చుంటాడు, మేఘల మండలం మీద ఎక్కుతాడు, మహోన్నతునితో సమానంగా చేసుకుందని మనసులో అనుకుంది. అప్పుడు ఏమైపోయినాడంట? నరకబడినాడు. నరకబడి ఒక మూలకు ద్రోయబడినాడు. ఒక మూలకు ద్రోయబడినాడు. ఒక మూలకు ద్రోయబడమే కాదు, మరి వారి ద్వారా మరి ఏం చేస్తున్నాడంటే సమూహాన్ని అంతా కూడా తీసుకొని పోయినాడు. అంటే మరి గడ్డ సర్పం ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర మన యొక్క దూతల సమూహాన్ని అంతా కూడా ఆయన వైపు ఏం చేసుకున్నాడు? మరల్చుకున్నాడు. దేవుడేమో ఆయనను ప్రేమించినాడు, తేజో నక్షత్రముగా ప్రేమించినాడు, ఆయనకు మహిమనిచ్చినాడు. ఈ సాతాను ఏం చేస్తున్నాడు? మరి సమూహాన్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత సభాపర్వతాన్ని ఎక్కిపోదామనుకున్నాడు. మహోన్నతునితో సమానంగా తన సింహాసనాన్ని చేసుకోవాలనుకున్నాడు. మనసులో కలిగి ఉన్నటువంటి దురుద్దేశాన్ని దేవుడు ఎరిగినాడు. ఎరిగి మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం ప్రకారము లోకాధికారి బయటికి తోసివేయబడును. కాబట్టి వాడు లోకాధికారంలోకి వెళ్ళిపోయినాడు. దైవాధికారం కింద లేడు వాడు. ఇప్పుడు వారికి లోకాధికారం అవసరమైనది. దేవునితో ఉండాలని వాడికి ఇష్టం లేదు, దేవుని పూజించాలని వాడికి ఇష్టం లేదు. వాడికి ఇప్పుడు సింహాసనము కావాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అని మరి త్రోసి వేసినాడు. మూలకు త్రోసి వేసినాడు. మూలకు త్రోసి వేసినప్పుడు వాడు మరొక సమూహాన్ని ఏర్పరచుకున్నాడు. వాడు త్రోసి వేయక పూర్వమే ఒక సమూహాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సమూహం అంతా కూడా వాడితో కూడా ఏం చేయబడినాడు? పడద్రోయబడినాడు. పడద్రోయబడిన తర్వాత దేవుడు మరి మనిషిని ఏర్పరచుకున్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? మనిషిని ఏర్పరచుకున్నాడు. మానవుని ఏర్పరచుకున్నాడు. నరుని ఏర్పరచుకున్నాడు. నరుని సృష్టించినాడు. నేను ఉన్నవాడను. ప్రభు ఎవరన్నా? ఉన్నవాడు. సాతాను పడద్రోయబడినవాడు. ప్రభు ఎవరన్నా? ఉన్నవాడు. సాతాను ఎవరన్నా? పడద్రోయబడినటువంటి వాడు. అయితే ఈ నరుల ద్వారా మళ్ళా దేవుడు మహిమ పొందబడాలని అనుకున్నాడు. సాతానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నాకు రావాల్సినటువంటి ఘనత కోల్పోయినటువంటి సాతాను నరుని ద్వారా దేవునికి ఘనత రావడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు.
దాన్ని బట్టి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో మరి ఆ స్త్రీ కనడానికి ఉండగా శిశువు జన్మించినప్పుడు ఆ శిశువుని ఏం చేయాలనుకున్నారంట? మృంగాలనుకున్నాడంట. ఏం చేయాలనుకున్నాడు? మృంగాలనుకున్నాడు. కాబట్టి ఆ శిశువు ప్రభువైన యేసుక్రీస్తు మానవుని రూపం, మానవులో నుండి ఆయన వచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది కదా, ఏమని రాయబడింది? మరియు నీకును స్త్రీకిని నీ సంతానములకు ఆమె సంతానములకు వైరం వచ్చేసింది. ఎలా వచ్చింది వైరము? సాతాను మోసం చేస్తున్నాడు. తేజో నక్షత్రమైనటువంటి వ్యక్తి ఇప్పుడు ఘన సర్పం అయిపోయినాడు. కాబట్టి ఇప్పుడు సర్పంలోకి వచ్చేసినాడు వాడు. మొదటిగా ఆది దగ్గరికి వచ్చేసినాడు సాతాను, ఘట సర్పము సర్పంలోకి వచ్చినాడు. మానవుని మోసం చేయడానికి వరకు వచ్చినాడు. ఆదాము నేర్పరచుకోలేదు, అవ్వ నేర్పరచుకున్నాడు. ఇది నిజమా అన్నాడు. ఈ యొక్క తోటలో ఉన్నటువంటి ఫలాలను మీరు తింటే దేవదూతలు అవుతారని చెప్పినాడు. దేవుని దగ్గర ఉన్నాడు. దేవుని దూతగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ యొక్క దేవతలందరినీ మోసం చేసి వాళ్ళని పడదోసినటువంటి సాతాను ఇప్పుడు మనిషిని కూడా పడదేయాలని మరి కంకణం కట్టుకొని ఆ ఏదంలోకి ప్రవేశించినాడు. అవ్వ మాట వినింది, తినకూడదనేటువంటి పండు తినింది, పాపంలో పడిపోయింది. ఇప్పుడు సాతానికి ఎంతో సంతోషం వచ్చింది. ఇంకా ఇప్పుడు ఈ అవ్వను చంపేస్తే ఇంకా ఆ శిశువు భూమికి రాడు. యేసుక్రీస్తు వారు భూమికి రాడు. ఇంకా వాడు పని కోరుకున్నాడు. ఎవరిని చంపేయాలా? ఆదామును అవ్వను చంపేయాలి. వాళ్ళు చంపేద్దాం అనే లోపే ప్రభు వారికి సంతానం ఇచ్చినాడు. వాళ్ళ పేర్లు ఏంటంట? కయ్యూను, హేబేలు. దేవుడు వారికి సంతానం ఇచ్చినాడు. హేబేలు చూస్తే నీతిమంతుడిగా ఉన్నాడు. హేబేలు చూస్తే మరి ఎంతో మహిమతో ఉన్నాడు, ఎంతో నీతిగా ఉన్నాడు. ఘట సర్పానికి మళ్ళీ భయం అయిపోయింది. ఆదాము పడదోసినాను. మరి ఈ హేబేలు చూస్తే ఇంత నీతిగా ఉన్నాడు. ఈ నీతిమంతులో నుంచి ఆ శిశువు వస్తాడేమో. ఇప్పుడు హేబేలు చంపేయాలా? ఆ ఘట సర్పము ఎవరిలోకి దూరిందంట? కయ్యూన్లోకి దూరింది. కయ్యూన్లోకి దూరి ఏం చేసిందంట? హేబేలును చంపేస్తున్నాడు. హేబేలును చంపేస్తున్నాడు. కాబట్టి మరి హేబేలు చంపేసినాడు. అప్పుడు ప్రభు అడిగినాడు, కయ్యూనా నీ తమ్ముడైనా హేబేలు ఏడి? నేను నా తమ్ముడికి కావలి వాడనా అని అన్నాడు. చంపేసినాడు, నేను కావలి వాడనా అని అన్నాడు. తర్వాత మరి హేబేలు మరణం మందించబడ్డాడు. మరి ఇప్పుడు కయ్యూని ఎవరు చంపినారు? కయ్యూని ఎవరు చంపినారో బైబిల్లో రాసి పెట్టలేదు. కానీ ఒక మాట మాత్రము రాయబడింది. బహుశా ఆదికాండం 3వ అధ్యాయము అనుకుంటారు. ఆదికాండం 3వ అధ్యాయంలో చదవండి. నేను ఆదికాండం 4వ అధ్యాయము 23వ వచనం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా నా పలుకుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించి నన్ను గాయపరిచినందుకు ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పక్షువాన్ని చంపితిని. 7 ప్రతిదండన కయ్యూని కోసం వచ్చిన ఏళ్ళ లెమెకు కోసం 77 వచ్చినాడు. కయ్యూని చంపితే ఎన్నేళ్ళు శిక్ష వస్తుందంట? 7 శిక్ష. కయ్యూని చంపితే 7 వస్తాయంట. 7 ప్రతిదండన వస్తాయంట. మరి 7 ప్రతిదండన కయ్యూని ఎవరు చంపుతారు? హేబేలు చచ్చిపోయినాడు. కయ్యూనికి ఎవరు చంపుతారు? కయ్యూని ఘటపు సర్పమే
చంపి ఉండొచ్చు. కాబట్టి కయ్యూను చచ్చిపోయినాడు, ఏబేలు చచ్చిపోయినాడు, ఇంకా ఆదాము అవ్వ చచ్చిపోతే సమస్య సాల్వ్ అయిపోతుంది అనుకున్నాడు. కానీ ప్రభు మళ్ళా ఆదాము అవ్వలను దర్శించి కుమారుణ్ణి అనుగ్రహించినాడు. 26వ వచనం చదవండి. ఆదాము మళ్ళా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించనని కొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరి షేతు నన్ను కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైంది. మళ్ళా దేవుని నామమున ప్రార్థన చేయట ఆరంభమైంది. సాధారణంగా ఘట సర్పానికి మళ్ళా కోపం వచ్చేసింది. శిశువు రావద్దనుకుంటే శిశువు రావాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దూతల సమూహాన్ని మొత్తం కూడా ఈ భూమి మీదకి పడివేసింది. అవను మోసం చేసింది. ఆదాము మోసపోయినాడు, హేబేలును చంపేసినాడు, కయ్యూను చనిపోయినాడు. మళ్ళా వారికి సంతానం మళ్ళా కలిగింది. ఆయన పేరు షేతు. ఆయన దినాల్లో ప్రార్థన ఆరంభించబడింది. ఇప్పుడు షేతు, ఆదాము అవ్వలు అందరినీ కూడా మరి దైవత్వంలో నుంచి దూరం చేయాలి. అందుకోసమే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నల్ల కుమారులతో ఏం చేస్తున్నారంట? పాపం చేస్తున్నారు. 4వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఆ దినంలో నెఫీలీలు వారు భూమిలో తర్వాత దేవుని కుమారుడు నల్ల కుమారుతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. కాబట్టి దేవుని కుమారుడు నల్ల కుమారుతో పోయినారంట. కాబట్టి దేవుని కుమారులు ఎవరంటే ఆ యొక్క ఘట సర్పము, పడద్రోయబడినటువంటి సమూహము, మోసం చేసినటువంటి సమూహము, దురాత్మల సమూహము నల్ల కుమారులతో పాపం చేస్తున్నారు. భూమి అంతా కూడా పాపం అయిపోయింది. ఒకరు కూడా నీతిమంతులు లేరు. ఇంకా అందరూ దురాత్మలోకి వెళ్ళిపోయినారు. అందరూ పాపం చేస్తున్నారు, ఇష్టానుసారంగా పాపం చేస్తున్నారు. కాబట్టి భూమి మీద నీతి ఏలే అనుకున్నాడు. ఇంకా అందరూ పాపంలోకి వెళ్ళిపోయినారు. ఇంకా మళ్ళా మనుషులు అనే వాళ్ళు ఉండరు అనుకున్నారు. దేవుడు గొప్ప వర్షాన్ని తీసుకుని వచ్చి మనుషులందరినీ చంపేయాలనుకున్నాడు. అప్పుడు ఒక నీతిమంతుడు దొరికినాడు దేవుడికి. ఆయన పేరే నోవాహు. ఇంకా సాతాను అనుకున్నాడు, ఘట సర్పం అనుకున్నాడు, ఇంకా దేవుడి ప్రజలు ఉండరు అనుకున్నారు, మానవుడు ఉండడు అనుకున్నాడు. అలాంటి సమయంలో ఒక నీతిమంతుడు ప్రభు పేరు నిలబడినాడు. ఆ నీతిమంతుడు నోవాహు. ఆ నీతిమంతుడి కుటుంబం నుంచి షేము, హాము, యాపేతు ముగ్గురు వచ్చినారు. ఆ ముగ్గురు ఇళ్లలో కూడా నోవాహు ద్రాక్షారసం తాగి సేవించినప్పుడు, మత్తుడై పడుకున్నప్పుడు ఆ యొక్క హాము ఏం చేస్తున్నాడు? తన తండ్రి దిగంబరత్వాన్ని కప్పకుండా తన సహోదరులకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని బట్టి దాసుడైపోయినాడు. కాబట్టి చూడండి, ఘట సర్పము యేసుక్రీస్తు వారిని లోకంలో రానియకుండా ఎంత ప్రయత్నం చేయాలో అంతగా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మోసం చేస్తున్నాడు, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు వచ్చింది? వారిలో ఉన్నటువంటి అసూయ. అప్పుడు ప్రభు ఎవరు ఏర్పరచుకున్నాడు? అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహాము నుంచి ఇస్సాకు లోకంలోకి వచ్చినాడు. ఇస్సాకు నుంచి యాకోబు వచ్చినాడు. యాకోబు నుండి 12 గోత్రాలు ఇశ్రాయేలీలు మరి భూమి మీద ఉన్నారు. కాబట్టి నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనం. నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. వారున్న దేశంలో వారితో నిండి ఉండెను. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ఏమైపోయినారట? అత్యంతంగా ప్రబలినారంట. ఘట సర్పం ఎవరిలోకి దూరిపోయినాడంటే ఇప్పుడు
ఫరోలోకి వచ్చేసినాడు. బయట గడ సర్పం ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు, పడద్రోయబడినాడు. బయట ఎవరిలో దూరినాడు? పాములోకి దూరినాడు, మోసం చేసినాడు. తర్వాత కయ్యంలోకి దూరినాడు, ఎవరిని చంపేసినాడు? హేబేలుని చంపేసినాడు. తర్వాత కయ్యని చంపేసినాడు. తర్వాత వాడి యొక్క దురాత్మల సమూహంతో నరపుత్రులందరినీ కూడా దుర్మార్గులు చేసినాడు. నీతిమంతుడైనటువంటి మరి నోవాహు ద్వారా మళ్ళా జనం ఈ లోకంలోకి వచ్చింది. మళ్ళా గడ సర్పం ఎవరిలోకి దూరినాడు? హాములోకి దూరినాడు. మళ్ళా శాపం అనేటువంటి సంతానం మళ్ళా ఆరంభమైంది. అప్పుడు దేవుడు అబ్రహాంను ఏర్పరచుకున్నాడు. అబ్రహాం ద్వారా ఇస్సాకు వచ్చినాడు, ఇస్సాకు ద్వారా యాకోబు వచ్చినాడు, యాకోబు ద్వారా 12 గోత్రాలు వచ్చినాయి. ఆ 12 గోత్రాలు మరి ఆ కరువు దినాలు ఐగుప్తులోకి వెళ్ళారు, ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళు ఏమైపోయినారంటే ప్రబలినారంట. అప్పుడు మళ్ళా గడ సర్పం ఎవరిలోకి వచ్చిందంట? ఫరోలోకి వచ్చింది. కాబట్టి ఇశ్రాయేలు అందరినీ కూడా చంపేద్దాం అనుకున్నాడు. ఆ దినాలంట ఫరోకు శరీర సంబంధమైనటువంటి రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు ఆయన చంటి పిల్లల యొక్క రక్తాన్ని తీసుకొని ఆ యొక్క చర్మం మీద స్నానం చేసుకునేవాడు. అంత దుర్మార్గంగా ఫరో ఉన్నాడు ఆ దినాల్లో. ఇశ్రాయేలు ఎంతగానో బాధింపబడినారు ఐగుప్తులో. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము 16 వచనం, 1:16. మీరు హెబ్రీయులకు మంత్రసాధన చేయొచ్చు, వారి కార్మికుల మీద చూసినప్పుడు మగవారైన వారిని చంపుడి. ఏం చేయాలంట? చంపేయమని చెప్తున్నాడు. ఇశ్రాయేలును చంపేయాలంటున్నాడు. 20వ వచనంలో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదుల్లో పారవేయండి, ఇక పురుషుడే లేకుండా చేసేయండి, ఇశ్రాయేలును పూర్తిగా చంపేసేయండి అని చెప్తున్నాడు. ఎవరు? ఫరో. కాబట్టి గడ్డ సర్పము ఫరోలో దూరింది. అప్పుడు ప్రభు మోషేని ఏర్పరచుకున్నాడు. మోషేని ఏర్పరచుకొని నేను ఉన్నవాడని చెప్తున్నాడు అని ప్రజలందరినీ కూడా ఐగుప్తులోని నుంచి బయటికి తీసుకొని వచ్చినారు. అందరూ బయటికి తీసుకొని వచ్చినారు. మరి ఇశ్రాయేలు ప్రజలకు కష్టాలు వచ్చినాయి. కష్టాలు వచ్చినప్పుడు మరి ప్రజలు చెల్లాచెదురైపోయినారు. చెల్లాచెదురైపోయినటువంటి వాళ్ళు కొంతమంది అహష్వేరోషు ఆ యొక్క సంస్థానంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అహష్వేరోషు సంస్థానంలో మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిలోకి గడ్డ సర్పం వచ్చేసింది. ఆ వ్యక్తి పేరు ఏంటిదంట? హామాను. హామాన్ అనుకున్నాడు, ఇశ్రాయేలు అందరినీ చంపేద్దాం అనుకున్నాడు. కాబట్టి వాళ్ళకి గడ్డ సర్పం వచ్చింది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. మొర్దెకై ప్రాణము మాత్రం తీయుట సర్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనము ఎవరైనదని తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటను మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. మొర్దెకై స్వజనులకు యూదులందరినీ చంపుటకు ఏం చేస్తున్నాడంట? ఆలోచన చేస్తున్నాడు. హామాన్ ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన ఏమైపోయింది? తిప్పికొట్టబడింది. మొర్దెకైని చంపుదాం అనుకున్నాడు, యూదులను చంపుదాం అనుకున్నాడు. మొర్దెకై కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఉరికొయ్య మీద హామాను వేలాడేయబడ్డాడు. కాబట్టి శిశువును రాలేకుండా ఆ గడ సర్పము హామాన్లోకి దూరిపోయింది. హామాన్లోకి వెళ్ళిపోయినాడు వాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క యూదులు ఎవరు కూడా బ్రతికి ఉండకూడదు, యూదులందరూ కూడా చంపేయాలనుకున్నాడు. అలాంటి ఘోరమైనటువంటి కార్యాన్ని హామాను ద్వారా గడ్డ సర్పము జరిగించినాడు. తర్వాత మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు జననము యొక్క సమయంలో ఆయన పశువుల పాకలో జన్మించినాడు. కాబట్టి శిశువు జన్మించినాడు.
2026 సంవత్సరాల పూర్వము యూదా బెత్లెహేములో ఆయన జన్మించినాడు. ఆయన పశువుల పాకలో జన్మించినాడు, పేద గృహంలో జన్మించినాడు. అక్కడ ఉన్నటువంటి రాజు పేరు ఏంటంట? హేరోదు. హేరోదు ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 2 వర్స్ 16. ఆ జ్ఞానులు తను అపహసించినని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని నా కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించాను. కాబట్టి 2 సంవత్సరాల కన్నా తక్కువ అందరినీ వధించినాడు. దాని యేసుక్రీస్తు వారు చనిపోయినాడు అనుకున్నాడు, కానీ యేసుక్రీస్తు వారు ఏం చేయబడినాడు? భద్రము చేయబడినాడు. మోషే యోసేపు యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నాడు? కాపాడినాడు. హేరోదులోకి మరి గడ సర్పం వచ్చేసింది, శిశువును చంపాలనుకున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లినాడు. సమస్త మానవాళి విషయమై పరిశుద్ధంగా జీవించినాడు. సమస్త మానవాళి విషయమై తన యొక్క రక్తాన్ని గార్చినాడు, రక్తాన్ని చిందించినాడు. సమస్త మానవాళిని ఆయన ఏం చేస్తున్నాడు? పవిత్రపరిచినాడు. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ప్రకారము సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. కాబట్టి సమస్త మానవాళికి ఆయన ఏమి ఇచ్చినాడు? రక్షణ ఇచ్చినాడు, మార్మన్స్ ఇచ్చినాడు, పాప క్షమాపణ ఇచ్చినాడు. అందరినీ నూతన జీవంలోకి ఆయన నడిపించినాడు. కాబట్టి ఇప్పుడు మన యొక్క రాజ్యంగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? చేసుకున్నాడు. ఆయన సమూహంగా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన చేసుకున్నాడు. కాబట్టి 12వ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ప్రకటన గ్రంథము మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు దేవుడు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం మరియు చివరి భాగం చదవండి. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడిన అపవాది పడద్రోయబడినాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన ఇప్పుడు అధికారమైన క్రీస్తుదాయను. అధికారం ఎవరిదైపోయిందంటే ఇప్పుడంతా క్రీస్తుదైంది. కాబట్టి ఘట సర్పం. కాబట్టి ఆ శిశువు ఏమైపోయినాడంట? 4వ వచనంలో ఆ శిశువును ఆ ఘట సర్పము మింగివేయాలనుకున్నది. ఆ శిశువు 2026 సంవత్సరాల పూర్వము మ్రాను మీద వేలాడదీయబడినాడు, మరణించినాడు. 3 దినాలు భూమిలో పాతి పెట్టబడినాడు. 3వ దినాన తిరిగి లేచినాడు. కాబట్టి 5వ వచనంలో రాయబడింది, సమస్త జనములను ఇనుపదండముతో ఏలైన మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకు తొలిపోబడెను. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని తెలియజేస్తున్నది. ఆ శిశువు కొనిపోబడినది. ఆ శిశువు కొనిపోబడినాడు. ఎక్కడికి కొనిపోబడినాడు? దేవుని దగ్గరికి కొనిపోబడినాడు. కాబట్టి ప్రభు పునరుద్ధారుడై తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి ఈ ఘట సర్పం ఇంకా వాళ్ళు లోబడట్లేదు. దేవునికి ఒక రాజ్యంగా మార్చబడినాము, ఇంకనూ మరి ప్రజల్లో దూరుతున్నాడు. అందుకోసం యోహాను అంటాడు, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకోండి మీకు బుద్ధి వాడు ఎవడు? కాబట్టి సర్ప సంతానము దేవుని ప్రజల్లో దూరిపోయినాడు. ఘట సర్పము దేవుని ప్రజల్లోకి వచ్చేసినాడు. దేవుని వాక్యం చెప్తుంటే మాట్లాడతారు, దేవుని వాక్యం చెప్తుంటే అటు చూస్తుంటారు, దేవుని వాక్యం చెప్తుంటే సెల్ ఫోన్లలో చూస్తుంటారు. కాబట్టి ఇదంతా కూడా ఘట సర్పం యొక్క లక్షణాలే. అసూయ మానవులోకి వచ్చేసింది. ఒక వ్యక్తి బాగుపడితే ఓరలేనితనం మానవులోకి వచ్చేసింది.
ఇదంతా కూడా ఘట సర్పం యొక్క లక్షణాలే. కాబట్టి నేను ఒక వర్తమానం చెప్తున్నాడు, చక్కని వర్తమానం ఎన్నికి వచ్చేసింది. ఒక పాప ఏం చేసింది, పెద్దగా ఒక పాట పెట్టేసింది. ఆయన చెప్తున్నాడు పిల్లలు రీల్స్ చూడొద్దు అని చెప్పినాడు. అప్పుడే అమ్మాయి ఒక పాట పెట్టింది, రీల్స్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. అంటే ఘట సర్పము ఎప్పుడు ఎవరిలో దూరుతాడో తెలియదు. కైలో దూరినాడంటే ఏమేమి చంపేసినాడు. హామాన్లో దూరాడంటే యూదులకు నష్టం. తర్వాత హేరోదులోకి దూరినాడంటే యేసు ప్రభువాన్ని చంపాలని ప్రయత్నము. ఫరోలో దూరినాడంటే మోషేని చంపాలని ప్రయత్నము. 1936 సంవత్సరం నుండి 1946 సంవత్సరాల వరకు హిట్లర్లోకి ఘట సర్పం వచ్చేసింది. యూదులను విషవాయువు పెట్టి చంపేసినాడు. దాదాపుగా ఎన్ని లక్షల మంది యూదులు అంటే దాదాపుగా 6 లక్షల మంది యూదులను హిట్లర్ చంపేసినాడు. 1936 నుంచి 1945 వరకు. తిరిగి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన దేశం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ఇస్రాయేల్ అనేటువంటి దేశంలో వాళ్ళు నివసిస్తున్నారు. ఇప్పటికి కూడా ఘట సర్పం వదిలిపెట్టలేదు. ఇస్రాయేల్ నాశనం చేయడానికి చుట్టూనే శత్రు రాజ్యాలు ఉన్నాయి. ప్రతిదినం దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న దేశము ప్రతిదినము ఘట సర్పము దాడిలో చేయాలని. ఎందుకో ఈ యొక్క ఘట సర్పము దాడి చేస్తుంది. చిన్న దేశం ఎందుకు దాడి చేస్తుంది? అసూయ. ఏ వ్యక్తిలో అసూయ ఉంటుందో ఆ వ్యక్తిలో ఘట సర్పం వచ్చేస్తాడంతే. మంచిగా పాట పాడుతున్నాడని నాకన్నా మంచి పాట పాడుతున్నాడు, వీడికి కొంచెం ఎక్కువ ఆధిక్యత వస్తుంది అని అంటే ఘట సర్పం దూరుతారు. నేనే ట్రాన్స్లేషన్ చేయాలా, నేనే వాక్యం చెప్పాలా, నేనే అన్ని చేయాలని ఆశ ఉంటే ఘట సర్పం దూరుతుంది. నా కుమారునికి ఉద్యోగం ఉండాలా, ఇంకెవరికి ఉద్యోగం ఉండదు అంటే ఘట సర్పం దూరుతుంది. ఈ మధ్యలో ఒక రీల్ చూస్తూ వచ్చిన, చర్చివి కొత్తగా అనిపించింది చూస్తున్నా. ఒక ఆమె బాగా ప్రార్థన చేస్తుంది, ఏసయ్యా ఏసయ్యా అయ్యా అయ్యా ఏసయ్యా అని. అదేమో జరుగుతుంది, ఏసయ్యా ఏసయ్యా అయ్యా ఏసయ్యా అని అంటుంది. అది కింద ఒకటి వేస్తారు కొటేషన్, ఏంటిదంటే 10 మంది కుటుంబాలు ఎడగొట్టి ఏసయ్యా ఏసయ్యా అంటుందంట. సంఘానికి రాకుండా ఎన్ని కుటుంబాలు ఎడగొట్టిందంట? 10 కుటుంబాలు ఎడగొట్టి అందరు పోయిన తర్వాత ఏమంటారంట? ఏసయ్యా 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 ఏసయ్యా. ఘట సర్పము కొన్ని కుటుంబాలను రానియదు, కొంతమంది వ్యక్తులను రానియదు. ఒక వ్యక్తి ఒకసారి మాట్లాడుతూ వచ్చిన, బ్రదర్ వాళ్ళని ఆహ్వానించండి అంటే వాళ్ళు వద్దు, వాళ్ళు వస్తే కలవరం. ఎవరు చెప్తున్నారు? వాళ్ళు వస్తే కలవరం దేవుడు చెప్తున్నారా నీకు దర్శనం రూపంలో? నువ్వెవరివి? ఘట సర్పము. కొన్ని సంఘాల్లో ఈ సంఘము నాది, వస్తే రాపో, అదొక ఘట సర్పం. ప్రజలు ఎంతగానో బాధపడుతున్నారు. సంఘము దేవుంది, కొంతమంది దాన్ని ఆక్యుపై చేసుకొని ఎంతగానో బాధ పెడుతున్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ పూజిస్తారు? ప్రజల్ని బాధ పెడుతున్నారు, దేవుని బాధ పెడుతున్నారు. సంఘం ఎవరిదంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది ఎవరిది కాదు. కాబట్టి ఏ వ్యక్తి కూడా దీన్ని ఓన్గా చేసుకోకూడదు. ఇది ప్రజలకే ఉండాలా, ప్రజలకే రావాలా, ప్రజలు ప్రార్థన చేయాలా, ప్రజలు గోజాడాలా, ప్రజలు దేవుని మొరపెట్టుకోవాలా, స్వాతంత్రంగా రావాలా. ఘట సర్పం దూరిపోతున్నాడు, ఎవరిలో దూరిపోతాడో తెలియదు, ఎంత నష్టం వస్తుందో తెలియదు. అందుకోసమే సాతాన్ని ఎదిరించడానికి ఏముండాలంట? ఆయుధాలు పట్టుకొని ఉండాలా. మనము ఎదిరించేది ఏంటంటే దురాత్మల సమూహమును. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలా? ప్రార్థన పూర్వకంగా ఉండాలా, ప్రార్థన పూర్వకమై ఉండాలా, ఎల్లప్పుడు ప్రార్థన శక్తిలో ఉండాలా. అప్పుడు మాత్రమే దుష్టుని దురాత్మని జయించగలుగుతాం. వారికి కూడా ప్రభు ఒకనాడు తనని ఇవ్వబోతున్నాడు.
ఆ ఘట సర్పము అంత్య దినాల్లో 7 సంవత్సరాలు క్రీస్తు విరోధిగా యూదుల్లో నుంచి వస్తాడు. అందుకోసమే అన్నాడు ఆయన, ఎవరు? యోహాను అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. యూదులో నుంచే అంత్యక్రీస్తు రాబోచున్నాడు. 7 సంవత్సరాలు ఏళ్తాడు యెరూషలేము పట్టణంలో. మహాశ్రమ కాలం అక్కడ జరుగుతుంది. మధ్యాకాశంలో ప్రజలు ఉంటారు, ప్రజలు దేవునితో ఉంటారు. 7 సంవత్సరం మహాశ్రమలు అయిపోయిన తర్వాత ఘట సర్పము 1000 సంవత్సరాలు మరి చెరసాల్లో బంధించబడతాడు. ఆ 1000 సంవత్సరాలు మనము ప్రభుతో మరి సమాధానంతో ఉంటాము. సింహము తో మరి గొర్రె ఒక దగ్గర నివసించేటువంటి స్థితి, ఆ యొక్క తోడేలు గొర్రె ఒక దగ్గర నివసించేటువంటి స్థితి. అది 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రభు ప్రజలమైన మనం ఉంటాం. ఆ 1000 సంవత్సరాలు సాతాను బంధించబడతాడు. అప్పటికి కూడా సాతాను లోబడడు. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సాతాను తీసుకొని ఏం చేస్తాడు? నిత్య నాశనమైనటువంటి నరకాగ్నిలో ఆయన పడివేస్తాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించలేదో ఆ దురాత్మల సమూహం కూడా నరకానికి వెళ్ళిపోతాయి. యేసుక్రీస్తు వారిని స్వీకరించిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే ప్రభు యొక్క రక్షణలో ఉన్నారో వాళ్ళు నిత్య రాజ్యము, పరలోక రాజ్యము ప్రభుతో యుగాయుగంలో ఉంటారు. కాబట్టి ప్రభు యొక్క ప్రణాళిక చాలా గొప్పది. ఆయన నీ కొరకు కలవరిలో తన రక్తాన్ని కాచినాడు, ప్రాణం పెట్టినాడు. ఇది నా బలంలో చేవేస్తున్నా. నీలో ఘట సర్పం ఏమైనా ఉందా? ఘట సర్పం అంటే ఏదో అసూయ. అసూయతోటే పడద్రోయబడినాడు. సింహాసనం నుంచి అసూయతోటే పడద్రోయబడినాడు. అసూయతోటే ఏబేలు చంపినాడు. అసూయతోటే దేవుని కుమారుడు నడు కుమారులు పాపం చేయడానికి కారణమైనాడు. అసూయతోటే మోషేని చంపాలనుకున్నాడు. అసూయతోటే ఇశ్రాయేలును చంపాలనుకున్నాడు. అసూయతోటే యూదులను చంపాలనుకున్నాడు. అసూయతోటే అన్నింటిలో దూరాడు. అసూయతోటే ఆదాము నవ్వను దేవునికి దూరం చేస్తున్నాడు. ఇది నన్ను అసూయ అంటే బలని కొరకు కాదు. నీలో ఏ అసూయ ఉన్నా తొలగించుకోవాల్సిందే. ప్రభు ప్రజలకు కావాలి అంటే అసూయ నీలో ఉండకూడదు. తొలగించుకొని ప్రభు ఆసనికి వచ్చి బలలో చేవేస్తే ఆయన నిన్ను పరలోక రాజ్యంలో ఉంచుతాడు. చిన్న వదిలిపెట్టుకో అసూయ. నిత్యత్వంలో ఉంటావు. ప్రభు పాపిలను అని ఒప్పుకో, నిత్యత్వంలో ఉంటావు అని బలయిస్తున్నావు.